నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపస్తుల వెంకటేష్. కేవలం మతంతోటి అబద్ధాలతోటి 3 పర్యాయాలు ప్రజలను మభ్యపెడుతూ గుట్టుచాటుగా అనేక మార్పులు అంటే ఈవీఎంలో కానీ లేదంటే ఈసీఐ కానీ లేదంటే సుప్రీంకోర్టులో కానీ ప్రజల కన్ను గప్పుతూ మతాన్ని అడ్డం పెట్టుకొని గాంధీ కుటుంబం పైన అబద్ధాలు ప్రచారం చేసి పాకిస్తాన్ను ముస్లిమ్స్ను అడ్డం పెట్టుకొని పూట గడుపుకున్నటువంటి బీజేపీ పూర్తిగా భవిష్యత్తులో తేట తెల్లం కాబోతా ఉంది. పెట్టిన ప్రతి పథకం ఎటు పోతుందో ఏం జరుగుతుందో చూసుకోలేని పొజిషన్లో రాష్ట్రాల నుంచి వసూలు చేసిన డబ్బు వచ్చామా, తీసుకున్నామా, ఏమైనా ఇచ్చామా లేదంటే ముంగామా, ఇది తప్పిస్తే చిత్తశుద్ధి ఎక్కడ కనబడలేదు. ఏ పనిలో అటు పుల్వామా ఘటనలో కనబడలేదు, నువ్వు పహల్గామ్లో కనబడలేదు, ఢిల్లీ దాడుల్లో కనబడలేదు, ఇంకా 300 చోట్ల జరిగినటువంటి దాడుల్లో కనబడలేదు, నా మణిపూర్లో కనబడలేదు, ఇంకా ఎక్కడ బీహార్లో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి ఊచకోతల్లో కనబడలే. సుప్రీంకోర్టు తీర్పులల్లా ఒక సిజేఐని తీసుకొచ్చి పెట్టి ఆడినటువంటి నాటకాలు కూడా పచ్చి అబద్ధాల కింద భవిష్యత్తులో మొత్తం మీద కుప్పగూలిపోయే అవకాశం క్లియర్ కనబడుతుంది. ఇలా ప్రజలకు ఈవీఎంలు కనుక మెయింటెనెన్స్ కాకుండా ప్రజలు ఎడ్యుకేట్ అయితే ఎదురు తిరిగితే తప్ప ఇంకోటి ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు అంత ఎత్తున్నాయి. నాకు తెలిసి నాకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి 4 స్టేట్లో ఒక్క స్టేట్లో కూడా బీజేపీ గెలవదు. పశ్చిమ బెంగాల్ గెలవదు, అస్సాం కాంగ్రెస్ ప్రభంజనం, తమిళనాడు కాంగ్రెస్ అండ్ స్టాలిన్ తో కలిసి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున విజయం వస్తుంది. ఏమైనా వ్యతిరేక ఓట్లు ఉంటే విజయ్ పోతాయి. అక్కడ పెద్ద కేరళ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించబోతా ఉన్నది. ఒకటి అస్సాం, 2 తమిళనాడు, 3 కేరళ. అక్కడ కూడా అక్కడ మధ్య బీజేపీ అండ్ మమతా బెనర్జీ మధ్య జరుగుతూ ఉన్నది. కాబట్టి అక్కడ కొంచెం అంటే కాంగ్రెస్ భవిష్యత్తులో మొన్న జరిగినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అలా పార్టీలో పుట్టినటువంటి ముసలం ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నెంబర్ 1 ఎంపీ ఉన్నారో ఆయనను పక్కకు తప్పించడం లోపల మనవాద విధానం ఎట్లా కనబడదో వాటన్నిటి ఫలితాలు దేశవ్యాప్తంగా అటు ఢిల్లీలో కూడా పంజాబ్ లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పాజా వేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వెరీ క్లియర్ గా ఇక్కడ అస్సాంలో అయితే హేమంత్ బిశ్వ శర్మ అన్నటువంటి ఒక బట్టెవాచ్ అబద్ధాల కోరు. ఎవరైనా మనం పాస్పోర్ట్ కు పోయినాం అనుకో, పాస్పోర్ట్ ఆఫీసు పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. మన సర్టిఫికెట్లు చూస్తారు, మన ఏరియా చూస్తారు. మొత్తం ఎంక్వైరీ తర్వాత అన్ని ఈ దేశస్తుడే అని తెలిసినాకనే పాస్పోర్ట్ ఇస్తారు. అలాంటిది ఈ దేశం పాస్పోర్ట్ కాకుండా 3 దేశాల పాస్పోర్ట్ తన భార్యకు, అది కూడా ముస్లిం దేశాల్లో కలిగి ఉండడం అనేది ఒక సిగ్గు తప్పిన చర్య. అంటే భారతదేశంలో దోచినటువంటి సొమ్మును విదేశాల్లో దాచిపెడుతూ యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఒక దొంగల రాజ్యంగా ఈ దేశంలో మారిపోయింది. ఇక్కడ అమిత్ షాకు ఒక పెద్ద కొడుకులాగా ఇలా మోడీ అమిత్ షాలు ఆడుతూ ఈ దేశంలో ఉన్న సంపదను మొత్తం కుల్లగొడుతున్నటువంటి తీరు ప్రజలకు ఖచ్చితంగా తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అట్టి మోసాలతో జరుగుతా ఉన్నది ఏమి లేదు. ఇక్కడ కేవలం మత పిచ్చిని అంధభక్తులతోటి మాత్రమే వాళ్ళ యొక్క వాయిస్ బయటకు లేపుతూ పిచ్చి కామెంట్లు పెడుతూ చేస్తున్నారు తప్ప అందులో వాళ్ళు ఎవరిని కూడా దేశభక్తి లేదు. పేదవాడి పైన వాని యొక్క ఆకలి పైన అవగాహన లేదు, ఈ దేశ అభివృద్ధి పైన అవగాహన లేదు, ఈ దేశం యూనిటీ పైన అవగాహన లేదు. మత శిక్ష పెడితే బతికిపోతాం అన్నటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ ఇంకా అంటే అన్నింటిలో మార్పు రావాలి. జరుగుతున్నటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున దెబ్బ పడబోతా ఉన్నది. ఎంత అనుకున్నా, ఎన్ని పొత్తులు కట్టినా, ఎన్ని జట్లు కట్టినా ఖచ్చితంగా ఇండియా కూటమి అనేది విజయం అనేది సాధిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 100% బీజేపీ హటావో భారత్ బచావో అనే నిదానంతో ఈ దేశం ముందరికి పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా.